ఇవాళ రామచంద్రంలో ఒక జాతరలాగా జరిగింది. ఈ జాతరకు మనకు మన ప్రియతమ నాయకులు రావడం, మండలంలో ఉన్న నాయకులందరూ కలిసి రావడము, అట్లాగే డాక్టర్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడము, రైతులు అందరూ కూడా పాల్గొనడానికి కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జన్మదినం. ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక మంది ఉద్భవించారు, కానీ భారతదేశంలో ఇది ఒక చారిత్రాత్మక దేశం. ఈ దేశంలో చరిత్రను, ప్రపంచ చరిత్రను సృష్టించే మహనీయుడు అతి తక్కువ కులంలో, అంటరాని కులంలో పుట్టాడు. కులంలో మహారాష్ట్రలో ఆయన పుట్టి వీధి దీపాలకం చదువుకొని అంటరాని తరాన్ని ఊహించి బడిలో గుడిలో దూరంగా ఉండి చదువుకొని 14 డిగ్రీలను లండన్ వెళ్ళి, బరోడా మహారాజు ఆర్థిక సాయంతో లండన్ వెళ్ళి 14 డిగ్రీలు సంపాదించాడు. 14 డిగ్రీలు సంపాదించినప్పటికి కూడా ఆయన్ను అంటరాని పిశాచం వెంటాడుతూనే ఉంది. అయితే ఆయన ఈ దేశానికి వచ్చిన తర్వాత అప్పుడు స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ చేస్తూ ఉంటే ఈయన కూడా మరి ఈ దేశం కోసం అనేక ఉద్యమాలు చేయాలని చెప్పి 1931లో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో పాల్గొని ఈ దేశం యొక్క అంటరానితనం పోవాలంటే విద్య, రాజకీయంగా చైతన్యం కావాలా, కాబట్టి నా దేశ ప్రజలకు ఓటు హక్కు ఇవ్వాలా. అంతకు మునుపు ఎవరికైనా ఓటు హక్కు ఉందంటే జమీందారులకు, దబేదారులకు, ఆఫీసర్లకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ ఈ ఓటు హక్కు కావాలని కోరినప్పుడు ఆ వైస్రాయ్ అడిగాడు, నెహ్రూ గారు ఎవరికి ఇద్దాం ఓటు హక్కు అంటే ఆయన ఒకటే చెప్పాడు, జమీందారులకు, బాగా చదివిన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలా, 100 ఎకరాలు ఉండే వాళ్ళకి ఇవ్వాలన్నాడు. కానీ గాంధీని అడిగితే గాంధీ ఏం చెప్పాడంటే భూస్వాములకు మాత్రం ఇవ్వాలన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అడిగితే ఆయన బాగా చదువుకొని డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇవ్వన్నాడు. అంబేద్కర్ ఎవరికి ఇవ్వాలి ఈ ఓటు హక్కు అంటే ఆయన ఒకటే చెప్పాడు, జాతి, కులం, మతం, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ సంబంధం లేకుండా, స్త్రీ పురుష సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని ప్రతిపాదించాడు. దాన్ని సాధించాడు. రాజ్యాంగంలో మనకు హక్కుగా పెట్టాడు. ఇవాళ మనం ఆ ఓటు హక్కు ఉండబట్టే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు వలనే ఒక ఛాయ్ వాలే వాళ్ళు ప్రధాని అయినాడు. మరి అంతేకాకుండా అన్ని రకాల వర్గాల నుంచి కూడా ఇవాళ రాజకీయాల్లో రావడానికి వీలవుతోంది. ఒకనాడు అంటరాని కులంలో పుట్టి వెలివేయబడ్డ నేను ఇవాళ ఈ వేదిక ఎక్కి ఎమ్మెల్యే గారితో పక్కన నిలబడి మాట్లాడమంటే ఆ మహనీయుడు ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం మాత్రమే, సౌభ్రాతత్వం. అందుకనే ఈయన రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగం రాయమంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాశాడు. ఆయన రాజ్యాంగం రాయడానికి ముందు ఒక మాట చెప్పాడు, నాకు 3 గురువులు, ఒకరు జ్యోతిబా పటేల్, ఒకరు కబీర్, ఇంకొక అతను వచ్చేసి బుద్ధుడు నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం తీసుకున్నాడు. జ్యోతిరావు ఫూలే నుంచి ఆయన సాంస్కృతిక విప్లవాన్ని తీసుకున్నాడు. అట్లాగే కబీర్ నుంచి ఈశ్వరల్లా తేరే నామ్ సబ్కో సమ్మతి ఏ భగవాన్ అనే అంశాలపైన ఆయన ఈ జాతికి ఏం చెప్పాడు ఆ అంశాలు తీసుకున్నాడు. దాదాపు ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాన్ని అన్ని కూడా చదివి ఈ భారత రాజ్యాంగాన్ని రాశాడు. మనకు స్వేచ్ఛ, సమానత్వం ఇవ్వడానికి ప్రధాన కారణం ఇవాళ చట్టాలు కానీ, రిజర్వేషన్ అంటే ఎస్సీలకి కాదు, బీసీలు కూడా. గతంలో మహిళలకు విద్య ఉండేది కాదు, ఉపాధి అవకాశాలు ఉండేది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మరి మహిళలకు కూడా విద్య కావాలా, ఉద్యోగాల అవకాశం కావాలని పార్లమెంట్లో పోరాటం చేసి బిల్లులు తెచ్చాడు. అంతేకాకుండా అనేక అంశాలపైన ఈయన పోరాటం చేసి ఈరోజు మంచి ప్రపంచ దేశాల్లో మెచ్చే రాజ్యాంగం రాశాడు. ఇంకొక గొప్ప విషయం ఏమంటే అనేక మంది మహనీయులు ఇదే ప్రపంచంలో పుట్టారు. మరి బాబాసాహెబ్ ఉన్నటువంటి విగ్రహాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. లండన్లో తాను చదివిన యూనివర్సిటీ ముందు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దాని ముందు రాశారు, సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని, నా జ్ఞానానికి ఒక గుర్తు అనేసి. కాబట్టి ఈయన ప్రపంచాన్ని కూడా కుదిరి వేసి అనేక దేశ రాజకీయ నాయకుల కన్నా రోల్ మోడల్గా నిలబడ్డాడు. ఈయన ఆలోచనతో, ఈయన ఆశయాలతో మనం నడవాల్సిన అవసరం ఉంది. ఈ 135వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగానికి ఉన్న ముప్పును
పక్కకు నెట్టి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ ఈ అవకాశం పెద్దందరికీ కూడా జై భీమ్. 135వ జయంతి సంవత్సరంలో మనం ఉన్నాము. మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు ఆ ఉత్సవాల జయంతి కార్యక్రమం భాగంగా ఆ రోజు మనము 14 ఏప్రిల్కి జరపలేదు. ఎందుకంటే మనము ఇక్కడ ఉన్న బాబాసాహెబ్ గారి విగ్రహంకి పూర్తి స్థాయిగా సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత కార్యక్రమం చేసుకుందాం అనుకున్నాము. అదే విధంగా ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం అధ్యక్షత వహించిన మా కిట్టా ఎవరైతే పెద్దకురపల్లి పంచాయతీ నాయకులు కిట్టా గారికి, అదేవిధంగా మాల మహానాడు పెద్దలు మదనపల్లి కాన్స్టిట్యున్సీ కాదు జిల్లాకే నాయకులు రాష్ట్రానికి నాయకులైన విమలా సుదర్శనం గారికి, అదేవిధంగా శివశంకర్ గారికి, ఎక్స్-జెడ్పీటీసీ ముని వెంకటప్ప గారికి, పెద్దలు తిప్పన్న గారికి, అదేవిధంగా మన రామస్వామి గారికి, అదేవిధంగా మన రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ, రమణప్ప, చలపతి, తిప్పన్న, పెద్దలు తిప్పన్న గారు, అదేవిధంగా మన చిన్నస్వామి గారు, రాజస్వామి గారు, పెద్దిరెడ్డి గారు, శ్రీనివాసులు గారు, కిట్టన్న గారు, అదేవిధంగా బాలాజీ గారు, నారాయణ స్వామి గారు, శివ గారు, లక్ష్మీనారాయణ గారు, కృష్ణప్ప గారు, నాయకులు వహీద్ గారు, అదేవిధంగా చాను, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ చాలామంది మైనార్టీ నాయకులు వచ్చేశారు. వాళ్ళందరికీ నా ముందు కూర్చొని నిలబడి ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు. అస్సలాము అలైకుం, నమస్తే. ఈరోజు మీ అందరికీ ఒక శుభ సూచకం. మనము కులమతాల అతీతంగా పనిచేస్తున్నాము. ఎక్కడ ఏ ఒక్కరు ఏ సందర్భంలో ఎక్కడ అడిగితే కూడా ఎవరికి తక్కువ చేయడం లేదు. మొన్న 5 లక్షల రూపాయలు ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్కి ఇచ్చాము. ఈరోజు ఏదైతే ఇక్కడ ఈ గ్రిల్లు ఈ డెవలప్మెంట్ చేయాలంటే మన ఎస్సీ సహోదరులు కాదు, మనం ఇచ్చింది రాజ్యాంగ రూపకర్త. భారతదేశం ఎలా నడవల్లా, భారతదేశం శుభసూచికలు ఎలా ఉండాలా, భారతదేశం నాగరికత ఎలా ఉండాలా, భారతదేశ ప్రజలు ఎలా ముందుకు నడవల్లా, దీనికన్నిటికీ ఆదర్శంగా ఇచ్చిన రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 140 కోట్ల భారతీయులు ధైర్యంగా సగౌరవంగా చెప్పాలా. ఎందుకంటే బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశానికి లేదు. అటువంటి రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎప్పుడు కూడా కానీ దేశం కోసం ఒక్క రోజు, ఒక దినం, ఒక గంట కానీ దేశ విలువల కోసం చాటే మనిషికి మనం ఎప్పుడు మరవకూడదు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కసారిగా భారతదేశ రాజ్యాంగం రాసి భారతదేశ విలువలను కాపాడుతూ, భారతదేశ సమగ్రతను కాపాడుతూ, భారతదేశ ఐక్యతను చాటుతూ భారతదేశం ఈరోజు పూర్తి స్థాయిగా ఒక బాటలో నడుస్తుందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఈరోజు మనం ఏదో ఎస్సీ సహోదరుల కోసం ఈ గ్రిల్ ఇచ్చాము, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సుందరంగా చేసినామంటే అబద్ధం. ఇది భారతదేశం కోసం పనిచేసిన వ్యక్తికి మనం ఇచ్చాము. అది గుర్తించుకోవాలా. ఎప్పుడు కూడా ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ వస్తే కూడా మనకు గౌరవం నిలబెట్టిన మనిషి, ప్రపంచ దేశాల ముందర మన విలువలు చాటిన మనిషి, ప్రపంచ దేశాల ముందర మన రాజ్యాంగం ఎలా ఉంది తెలుసా? రాజ్యాంగం ఒక ప్రియాంబుల్ ఉంది. ఆ ప్రియాంబుల్ ఏం తెలుసా? దాన్ని జస్ట్ ఒక ఇది చెప్తాను నేను, బెస్ట్ హ్యుమానిటీ అంటారు. ఏమంటారు బాబాసాహెబ్ అంబేద్కర్? బెస్ట్ హ్యుమానిటీ అంటారు. బెస్ట్ హ్యుమానిటీ అంటే సర్వ్ ద నేషన్, సర్వ్ ద హ్యుమానిటీ. దానికి అర్థమేమి? మానవతా విలువలను చాటుకుంటూ అందరి ఐక్యతతో నడిచిన దేశమే ఎప్పుడు ముందుకు వెళుతుంది. అటువంటి దేశానికి రాజ్యాంగం రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాస్తవం చెప్పాలంటే ఆ రోజు ప్రధానమంత్రికి ఎవరైనా అర్హులు ఉన్నారంటే ఆ అర్హత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదే అని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమానికి మనమందరం కలిసి జరుపుకోవడం మన సాంప్రదాయం, మన బాధ్యత, మన విలువలు. ఎప్పుడు మన ఐక్యతకు చాటుతూ ఉండాలా, నిత్యం మన కోసం పనిచేస్తూ ఉండాలా.
నిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకులు దేశ విలువలు చాటిన వాళ్లకు గుర్తు చేసుకోవాలా. అదే దేశభక్తి అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేశం కోసం ఎవరెవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళందరికీ కూడా గుర్తు పెట్టుకోవాలి. అలాగే రామసముద్రంలో మన రామస్వామి గారు వాళ్ళ తండ్రి గారు ఎవరైతే మనం ఒకటి విగ్రహం పెట్టించామో జెడ్పీఎస్ స్కూల్లో, ఒక్క రోజైనా ఒక నెల అయినా ఒక 2 నెలలైనా కూడా కానీ పెద్దలు ఆ రోజు స్వాతంత్రం కోసం పనిచేసిన మనిషి. అటువంటి అందరికీ మనం గుర్తు చేసుకోవాలని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మాట్లాడతారు. ఈరోజు డాక్టర్ బిఏ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ప్రియతమ నాయకులు, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆచార్జ్యోతి, యువకుల పాలిట పెన్ని కలపతరువు అయినటువంటి ప్రియతమ మన యువ నాయకులు, అలు పెరగని తీరుడు ఎం సాజానవస గారికి మా మండల మహానాడు తరపున ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఇక్కడకు విచ్చేసినటువంటి యనమల్ల సుదర్శనం గారికి, ఎం శివశంకర్ జడ్పీటీసీ గారికి, మల వెంకట స్వామి గారికి, కృష్ణరాజు యాదవ్ గారికి, చిందు స్వామి గారికి, రాజేష్ స్వామి గారికి, పెద్దిరెడ్డి గారికి, శ్రీనివాసులు గారికి, టి కృష్ణప్ప గారికి, ఎస్ బాలాజీ గారికి, నారాయణ స్వామి గారికి, శివ గారికి, లక్ష్మీనారాయణ గారికి, కృష్ణప్ప గారికి, టి భూలక్ష్మి గారికి, రాజప్ప గారికి, గురప్ప గారికి, రమణ సుఖండపల్లి గారికి, అరికెల రమణ గారికి, రూపేష్ రెడ్డి గారికి, నారాయణ గారికి, రమణప్ప గారికి, చలపతి నాయుడు గారికి, తిప్పన్న గారికి, రెడ్డప్ప గారికి, ఇంకా కూడా ఇచ్చడుగు విచ్చేసినటువంటి ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వాకల మహిళలకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గం చాలా ప్రజలు అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారి పేరులోనే ఉంది చరిత్ర. ఆ చరిత్రను మనం ఎప్పటికీ మర్చిపోలేనంత ఇదిగా ఆయన శ్రమిస్తున్నారు. ప్రతి నిత్యము 6 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాం పరిగెత్తి అందరినీ పరిగెత్తిస్తున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఆయన కృషి ఫలం ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి ఇప్పుడు మేము నిలుచుకున్న ఈ స్టేజ్ ఆయన సొంత డబ్బులతో నిర్మించింది. ఈ ఓపెనింగ్ కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది.